లోకి హాయ్ చెప్పు లోకి. హాయ్ హాయ్ హాయ్. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో తమ్నేల్ చూసారు కదా, ఈరోజు ఇండస్ట్రియల్ విజిట్కి అయితే వెళ్తున్నాం. సో రెడీ అయిపోయాను, బ్రేక్ఫాస్ట్ తినేసి కాలేజ్కి అయితే స్టార్ట్ అవ్వాలి. సరే సిద్ధు బాయ్. సరే సరే, నన్ను వదిలేసి వెళ్తున్నావా? ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశానో లేదో కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాడు, షూస్ వేసుకొస్తున్నావరా అని. అవునరా వేసుకొస్తున్నా అని చెప్పంగానే షూస్ వేసుకురాకూడదంట, చెప్పులు వేసుకురావాలంట అని చెప్పాడు. ఇంకా దాంతో మళ్ళీ పీజీకి వెళ్ళి షూస్ పక్కన పెట్టి మళ్ళీ చెప్పులు వేసుకొని కాలేజ్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాను. మళ్ళీ మా సిద్ధుకి బాయ్ అయితే చెప్పేశాను. ఇంకా సిద్ధుకి టాటా చెప్పేసి పీజీ నుండి బయటకు వచ్చానో లేదో మా ఫ్రెండ్స్ అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళది కూడా మా పక్క పీజీయే, కొంచెం దూరం మా పీజీ నుండి. లోకి హాయ్ చెప్పు లోకి. హాయ్ హాయ్ నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఇంకా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే మా కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, ఎస్విసి అని చెప్తారు. ఈ కాలేజ్ లో చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. హాయ్. మేము వెళ్తుండేదైతే NARL నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబ్ గడంకి లొకేషన్, చిత్తూరు దగ్గర అయితే ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి వీడియో మాత్రం అరుపులు కేకలే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇదేంట్రా ఇది? ఇక మొదలెడదామా? ఇక్కడ నుంచి వీడియో చూసే వాళ్ళు మాత్రం గుండెని రాయి చేసుకొని చూడండి. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ లో ఉన్న డాన్సర్స్ అందరూ అయితే బయటికి రాబోతున్నారు. నాకైతే తెలియదు ఇంత పెద్ద డాన్సర్స్ తో కలిసి నేను చదువుకుంటున్నానా అని. యారా ఎంతవా ఫోన్లే కదా అని ఏదో తిక్కలు పడి 200 కొన్ని దగ్గరలో అయితే వీడియో మ్యూట్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళు సాంగ్స్ పెట్టుకుని అయితే డాన్స్ చేస్తున్నారు కదా. సో సాంగ్స్ అలానే పెట్టి అప్లోడ్ చేస్తే కాపీరైట్ అయితే పడుతుంది యూట్యూబ్ లో. మా ఫ్రెండ్స్ చేసే పనులు చూస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది, వినాల్సిన అవసరం కూడా లేదు. మా ఫ్రెండ్ని చూడండి ఏం లాగుతున్నారో, వీడి బర్త్డే ఆ రోజు. ఇదేంట్రా ఇది? వీళ్ళు వేస్తున్న డాన్సెస్ ఇవన్నీ చూస్తుంటే వెళ్తుండేది ఇండస్ట్రియల్ విజిట్కా లేకపోతే ఎక్కడికైనా టూర్కి వెళ్తున్నామా అనేది అర్థం కావట్లేదు. వీళ్ళు చేసే పనులన్నీ అలా ఉన్నాయి. ఇప్పుడు ఒక లెజెండరీ డాన్సర్ అయితే మన ముందుకు రాబోతున్నాడు డాన్స్ చేయడానికి. ఇతను ఎవరో కాదు, జానీ మాస్టర్ కి తమ్ముడు, అలాగే శేఖర్ మాస్టర్ కి అన్నయ్య, అలాగే మన ప్రభుదేవా గారికి గురువు అని అవుదాం అనుకున్నాడు, కానీ అవ్వలేకపోయాడు, స్టూడెంట్ అయిపోయాడు. अरे पड़ता रहा अरे माँ आगरा अरे बाबा आगरा अरे निजंगा अरे మా వాడిని మాత్రం వదలట్లేదు. వాడు డాన్స్ ఏయనంటున్నా వాడిని లాగతానే ఉన్నారు. ఎలా అయినా డాన్స్ వేయించాలి వాడి చేతని. మనం ఏ మూడ్ లో ఉన్నా మన మూడ్ ని మార్చడానికి మన గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు, వాడు వీడే ఇప్పుడు వస్తాడు చూడండి. నమస్కారం. చేసుకో. అందరూ డాన్స్ వేసేసి అలసిపోతున్నారు. మా వాడికి మాత్రం అలసట రావట్లేదు, ఎందుకంటే వాడు ఇప్పుడు డాన్స్ చేయలేదు. వాడు ఎంత వేద్దామన్నా ఎవరు వాడిని పిలవట్లేదు, వాడిని లాగట్లేదు. అదే మా వాడి బాధ.
నా ముందున్నాడు కదా, ఇతని పేరే నాగేంద్ర. ఇతను మా క్లాస్ లో అన్నిట్లో ఫస్ట్ ప్రతి దాంట్లో ఫస్ట్, ఎందుకంటే రూల్ నెంబర్ లో ఇతనే ఫస్ట్ కాబట్టి. సడన్ గా మా బస్ లో మైకేల్ జాక్సన్ ఉన్నాడా అని అనిపించింది. మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. జెమిని టీవీ డాన్స్ బేబీ డాన్స్ లో నా సాంగ్ కి నాలాగే చేస్తున్నాడమ్మా. నిజంగా డాన్స్ కి బాయ్ బాయ్, ఎన్ఏఆర్ఎల్ కి హాయ్ హాయ్ అంటూ ఇండస్ట్రియల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మాతో వచ్చిన సార్స్ అయితే అక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంతలోనే ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా చెప్పారు. అదేంటంటే లోపలికైతే ఫోన్ అనేది అలో లేదంట. నేను చాలా వీడియోస్ తీద్దామని అనుకున్నాను లోపల కూడా, ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా. బట్ బ్యాడ్ లక్, ఫోన్ అయితే అలో లేదంట లోపల. 1 hour later. సో ఫైనల్లీ విజిట్ కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. లోపల అందరూ కూడా సైంటిస్ట్సే ఉన్నారు. చాలా ల్యాబ్స్ అయితే మాకు చూపించారు. అలాగే చాలా టైప్స్ ఆఫ్ యాంటీనాస్ చూపించారు. డైపోల్ యాంటీనా అని, యాగివుడా యాంటీనా అని చాలా టైప్స్ ఆఫ్ యాంటీనాస్ అయితే చూపించారు మాకు. ఒకటి చూసి మాత్రం షాక్ అయ్యాను. అదేంటంటే ఒక ల్యాబ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. అక్కడ నార్మల్గా తలెత్తి పైకి చూస్తే స్లాబ్ ఉండాలి కదా, స్లాబ్ లేదు. మొత్తం వైర్స్తో, బోర్డ్స్తో, సర్క్యూట్స్తో కవర్ అయ్యి టోటల్ స్లాబ్ అంతా ఫుల్ఫిల్ అయిపోయి ఉంది. చూసి అయితే షాక్ అయిపోయాను. ఇవన్నీ వీడియోస్ తీసి పెడదాం అనుకున్నాను, ఫోన్ అయితే అలో చేయలేదు కదా, సో మిస్ అయింది. సో ఫైనల్లీ విజిట్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయితే అవుతున్నాము. మధ్యలో అయితే లంచ్ కోసం అయితే ఒక హోటల్ దగ్గర అయితే ఆపాము. ఇంక ఇక్కడ లంచ్ చేసుకొని ఇంక రిటర్న్ అయితే అవ్వాలి. 10 రోజులు పైకి లేదా 10 రోజులు తిప్పేసి ఆ రోజు నైట్ అయిపోయింది. బతుకు కడపడం పడిపోయినట్టు. హీరో 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 హీరో. సర్లే సాల్ తీసిందిలే, నన్ను తిప్పు, నువ్వు తిప్పు రే, నువ్వు తిప్పు. మన పక్క ఏంటి మనం పట్రా. ఇంకా అలా లంచ్ చేసేసి కాలేజ్కి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాము. సో తిరుపతికి అయితే వచ్చేసాము. ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఫైనల్లీ ఇలా మా ఇండస్ట్రీ విజిట్ అయితే కంప్లీట్ అయింది. బీటెక్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళారో కామెంట్ చేయండి. అదనమాట ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.